అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. ముంపు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కొండ్రు. ముంపునకు గురైన వరి, చెరుకు పంటకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లిస్తాం. భవిష్యత్తులో రేగిడి గ్రామం వరద ముప్పు కాకుండా శాశ్వత పరిష్కారం చేపడతాం. తెదేపా ఎమ్మెల్యే కొండ్రు. రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం. పంట నష్టపరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తా. రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు. ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతమైన రేగిడి గ్రామంకు వెళ్లి సయాన గెడ్డ వరద ఉధృతితో నీట మునిగిన వరి, చెరుకు పంటను పరిశీలించారు. అలాగే జల దిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్పై వెళ్లి పరిశీలించారు. మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. నీట మునిగిన పంట నష్టంను అధికారులు నివేదికను త్వరితగతిన అందజేయాలని సూచించారు. పంట నష్టపరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముంపునకు గురవుతున్న రేకిడి గ్రామంలో కరకట్టల నిర్మాణంపై సీఎం దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కొండ్రు మురళి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్తో కలిసి సంతకవటి మండలం రామరాయపురం పంచాయతీలో ముప్పుకు గురైన పంటలను పరిశీలించారు. విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా వందల ఎకరాల వరి పంట నీట మునిగి తీవ్ర పంట నష్టం జరగడంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తెలుగుదేశం ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చి రైతులు అధైర్యపడవద్దని అన్నారు. వ్యవసాయ అధికారులకు పంట నష్టంపై త్వరితగతిన నివేదిక అందజేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు కోళ్ల అప్పలనాయుడు, కొండ్రు జగదీష్, కిమిడి అశోక్ కుమార్, దూబా ధర్మారావు, కన్నేన మహేష్, గట్టి బాను, గురువాన నారాయణరావు, వల్లూరి గణేష్, వంగా వెంకట్రావు, దుప్పల పూడి శ్రీను, జనసేన పార్టీ నాయకులు, రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. కిలోమీటర్స్ దాటి నుంచి స్టార్ట్ అవుతుంది. నీరు కంటిన్యూస్ వచ్చేసి దాన్ని మనం 0 to ఎండింగ్ వరకు 15-20 కోట్లు పెట్టి బాగు చేస్తే 15 కిలోమీటర్లు 15 ఉంటుందా? 16 మొత్తం 16. లాస్ట్ టైం 2009లో ఈ రోడ్డు వేయించే 90 లక్షలు. తర్వాత కానీ మరి ఆల్రెడీ 925 ఆల్రెడీ 15-20 సంవత్సరాలు అయిపోయింది. ఓవరాల్ డౌన్ ఇది ఎక్కడ వాల్ వేసారు. అందుకు మాకు రోడ్డు